సౌమ్యను ఒక ఆట ఆడివ్వడానికి శరణ్య ప్లాన్ చేస్తుంది. ఇంటి పనులు మొత్తం నేర్పిస్తే రేపు పెళ్లి చూపులప్పుడు పెళ్ళి జరిగినప్పుడు ఇంటి పనులు రాకుంటే బాగుండవని చెప్పేసి ఇంట్లో పని వాళ్ళను మార్పించి సౌమ్యకు ఇంట్లో పనులన్నీ నేర్పించడానికి తన చేత తన కళ్ళను పొడిపించడానికి ఇక శరణ్య ప్లాన్ చేస్తుంది. తన బట్టలు తననే ఉతుక్కోమని ఇంట్లో వంట పని ప్రతి ఒక్కటి తనతో నేర్పిస్తే బాగుంటుంది అత్తయ్య అని ఆనందకు చెప్తుంది. నువ్వు చెప్పింది బాగానే ఉందని చెప్పేసి ఇక నుంచి సౌమ్య ఆఫీస్ పని అవసరం లేదు, ఫస్ట్ తనకి ఇంట్లో పనులు నేర్పించిన తర్వాతే ఎంటీగా నేను చెప్తున్నానని చెప్పేసి లీలావతి అంటుంది. అప్పుడు వెంటనే తన బట్టలు తనే ఉతుక్కునేలా శరణ్య ప్లాన్ చేస్తుంది. ఆ బట్టలు కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి బట్టలు తీసుకొచ్చి సౌమ్య దగ్గర వేస్తుంది. అదేంటి, నా బట్టలు నేను ఉతుక్కుంటా అనుకున్నాను, కానీ మీ బట్టలు ఉతకడం ఏంటి? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అందరి పనులు చేస్తేనే కదా, అయినా ఏ క్లాత్కి ఏంటో ఎలా ఉతుక్కాలో అలా నేర్చుకుంటేనే కదా ఇక నీకు ఎలా ఉండాలో తెలుస్తుంది కదా సౌమ్య అని శరణ్య అంటుంది. ఇక తప్పదమ్మా, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇంట్లో పని చేయకుంటే బాగుండదు, కాకపోతే నువ్వు ప్రతి ఒక్క పని నేర్చుకోవట్లేదు కాబట్టి ఇక నీ దారేదో నువ్వు చూసుకో అని సీతమ్మ అంటుంది. ఇదేంటిదిరా అని చెప్పేసి వెంటనే ఇక శరణ్య వేసిన ఆ బట్టలన్నీ ఉతుకుతూ ఉంటుంది. ఇదేనే ఇక నుంచి నేను టార్గెట్ చేసి నేంతట నువ్వే కట్టుబట్టలతో బయటికి వెళ్ళేలా చేస్తానని చెప్పేసి శరణ్య మనసులో అనుకుంటుంది. ఇదిలాగా ఉండగా పక్కగా ప్లాన్ చేసిన అనన్యకు బుద్ధి చెప్పి తన కాళ్ళు విరగలేదని తనని ఎలాగైనా బయటికి పంపించాలని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి ప్రీతి ఆనంద భైరవి దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు, ఏంటమ్మా నిన్న జరిగిన దానికి ఆలోచిస్తున్నారా? అవునమ్మా, నేను దాన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి పంపించే మార్గం దొరకట్లేదు అత్తయ్య గారు. అది కావాలని చెప్పేసి ఆ సౌమ్యతో నాటకం ఆడిచ్చింది. ఎలాగైనా సరే దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయండి అత్తయ్య గారు. అసలు దానికి కాళ్ళు కూడా విరగనట్టుగా ఉంది. ఎలాగైనా మీకు తెలిసిన డాక్టర్ని పిలిపించండి అనే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే ఇక నిర్ణయం తీసుకుంటుంది. ఇక వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంది. ఇంట్లో ఉన్న పేషెంట్ కాళ్ళు విరిగిందా లేదా నాటకం ఆడుతుందా అని నిజాన్ని తెలుసుకునడానికి డాక్టర్ని పిలిపిస్తుంది. డాక్టర్ ఈలోపు వస్తారు. ఇక ఏంటి ఆనంద, డాక్టర్ని పిలిపించావని లీలావతి అడుగుతుంది. ఏం లేదక్క, అనన్య కాలు విరిగిందని చెప్పేసి బాధపడుతూ ఉంది కదా, అనన్య కాలు విరిగిందా లేదా లేకపోతే నాటకం ఆడుతుందో నిజం తెలుసుకునడానికే డాక్టర్ చెకప్కి వచ్చారు అని చెప్పేసేసరికి వెంటనే అనన్య కాంచన విని షాక్ అయిపోతారు. ఇదేందమ్మి, ఇక మనం బయటికి ఎలగొట్టే ప్రయత్నం అంత తొందరగా చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు నీ కాలు విరగలేదని బయటపడితే ఆ తర్వాత ఆనంద భైరవి నేను మెడలు పట్టుకొని బయటికి గెంటేసడం ఖాయం అని ఈ విధంగా అన్న తర్వాత ఇక తన కాళ్ళ గురించి తెలుసుకొని తనకి ఇలాంటి ట్రీట్మెంట్ కంటే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందా లేదో అని డాక్టర్ని పిలిపించానక్క అనే విధంగా ఆనంద అంటుంది. పేషెంట్ ఎక్కడుందని చెప్పేసి డాక్టర్ అయిన తర్వాత తను పైన ఉందని చెప్పేసి పేషెంట్ దగ్గరికి డాక్టర్ని తీసుకెళ్తుంది. డాక్టర్ని ఈ మధ్యలో గ్యాబ్లో పేషెంట్ దగ్గరికి తీసుకోక ముందుకు అనన్య ఆనంద భైరవి అనుకున్న ప్లాన్ ప్రకారంగానే ఎలాగైనా నన్ను బయటికి పంపించదాకా వదిలిపెట్టదనుకొని వెంటనే అనన్య తన చేతులతో తన మోకాల మీద కాళ్ళు ఇక కర్రతో కొట్టుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో కాంచనే విధంగా అంటుంది. నీకైనా మతిపోయిందమ్మి, నీ ఇంతట నువ్వే ఇక కాళ్ళు విరగొట్టుకుంటున్నావు, ఇంతకంటే మించిన ఇక మార్గం లేదమ్మా. ఇప్పుడు నా కాలు విరగలేదని ఆ డాక్టర్కి తెలిస్తే ఆఖరి క్షణం కూడా ఆనంద భైరవి ఊరుకోదు. నన్ను నార్మల్గా కాదు కదా జైలు శిక్ష అనుభవించి కాకుండా నన్ను చావ కొట్టి పంపిస్తుంది. ఆ బాధ కంటే ఈ బాధపడడంలో తప్పేం లేదని చెప్పేసి తన కాళ్ళ మీద తనే కర్రతో కొట్టుకుంటుంది. ఈలోపు వెంటనే డాక్టర్ని తీసుకొని వస్తుంది కదా. ఇక డాక్టరు అనన్యను చెకప్ చేస్తుండగా అలా మోకాలు పట్టుకునేసరికి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా టెస్ట్ చేస్తుండగా అప్పుడు ఆనంద భైరవి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది తన కాళ్ళు ఎలా ఉంది అంటుండగా నిజంగానే ఇక తను చెప్పినట్టు తనకు కాళ్ళకు ఫ్రాక్చర్ అయిందనేసరికి
ఆ సమయంలో అందరూ షాక్ అయిపోతారు. తన ముఖాలకి చాలా ఫ్రాక్చర్ అయింది. తనకు దెబ్బ గట్టిగానే తగిలింది. ఇక మీరు అనుకున్నట్టుగా తనకి నిజంగానే ట్రీట్మెంట్ బదులు ఇక తను రెస్ట్ కూడా తీసుకోవాలి అనే విధంగా అంటూ ఉండగా ఆనంద అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారంగా తిప్పి కొడుతుంది అనన్య. డాక్టర్ వెంటనే వెళ్ళిపోతుంది. ఈలోపు ఇందాక అది కావాలని చెప్పేసి నాటకం ఆడినట్టుగా అక్కడ కర్ర విసిరి ఉంటుంది. వెంటనే డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటత్తయ్య, దాని కాలు విరగకుండా విరిగినట్టుగా డాక్టర్ చెప్పడం ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే దాని కాళ్ళు విరగలేదు, కానీ అది ఇంట్లో నుంచి వెళ్ళకుండానే తనంతట తను కాళ్ళ మీద కర్రతో కొట్టుకుంది. అదేంటంటయ్య, మీకు ఎలా తెలుసు? ఇందాక అక్కడ డోర్ దగ్గర ఒక కర్ర ఉంది చూసావా? ఆ కర్రతోనే అది కాళ్ళు విరగొట్టుకునేలా ప్రయత్నం చేసింది. ఒకవేళ నిజం బయటపడితే దానికి చావు ఎదురు పడుతుందని భయంతోనే తనంతట తన శిక్ష విధించుకుంది అనే విధంగా అన్న తర్వాత పాపం సౌమ్య మాత్రం ఇంటికి ఏకంగా పని మనిషి చేస్తుంది శరణ్య. బట్టలు ఉతికి ఆరేసి ఒక్కసారిగా కుప్పకూలుతుంది. రారా త్వరగా రా, ఇంట్లో పనులు కూడా చేయాలి. కిచెన్లో వంటగదిలో మొత్తం వంట సామాన్లు తోవాలి, వంట చేయాలి, టైంకి భోజనం పెట్టాలి. రారా. ఏంటి నేను వంట చేయాలి? ఏంటి ఇంట్లో పని చేయవమ్మి? అయినా ఇంట్లో పనులు చేస్తామని చెప్పేసి కదా పని వాళ్ళను మార్పించావు. రారా అని చెప్పేసి సీతమ్మ సౌమ్య చెవి పట్టుకొని కిచెన్లోకి తీసుకొస్తుంది. కిచెన్లో మొత్తం సింకులో బోళ్ళు తట్టడుంటాయి. అవి చూసి ఊలిక్కి పడుతుంది. ఏంటి ఆ బోళ్ళని నేను తోమన్నా? మరి నీకు పని రావాలంటే ఈ మాత్రం చేయాలి కదా, కానీ అని సీతమ్మ ఆడ కూర్చోని వెంటనే సౌమ్య చేత ఆ బోళ్ళని కడిగిస్తుంది. ఓసే సౌమ్య, ఈ దెబ్బకి నీ ఇంతటి నువ్వే పోవాలి ఇంట్లో నుంచి. నా ముగ్గురిని నా దగ్గర నుంచి దూరం చేసి నా ముగ్గురు చేత తాళి కట్టించుకొని అతని మీద నిందలు వేస్తావా అనే విధంగా శరణ్య అనుకుంటూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా ఇక ఆనంద భైరవి అనన్య దగ్గరికి వెళ్తుంది. ఏంటి డాక్టర్ని పిలిపించి నా కాళ్ళు లేవని చెప్పేసి అనుకున్నట్టుగా నాటకం ఆడావు కదా, ఇప్పుడు ఏమయ్యా అని చెప్పేసేసరికి వెంటనే ఆనంద సైలెంట్గా ఉండి ఆ కర్ర పట్టుకొని వెంటనే కర్రను తీసుకొచ్చేసరికి ఏంటి కర్ర పట్టుకొని వస్తున్నాయి? కాళ్ళు గట్టిగానే కొట్టుకున్నాం, కాస్త గట్టిగా కొట్టుకుంటే లైఫ్ లాంగ్ వీల్ చైర్లో కూర్చునేదానివి కదా అని చెప్పేసి వెంటనే కర్ర పట్టుకొని ఇక నిజంగానే ఆనంద భైరవి కాళ్ళ మీద కాళ్ళు విరిగేలా కొడుతూ ఉంటుంది. అత్తయ్య అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటుంది. కాళ్ళు విరిగాయి అనుకున్నావు, కానీ ఆ కాళ్ళు విరగలేదని డాక్టర్ చెప్పారు కాబట్టి డైరెక్ట్గా నువ్వు వీల్ చైర్గా పర్మినెంట్ కావాలంటే ఆ కాస్త కాళ్ళు కూడా విరిగితే కరెక్ట్గా అవుతాయి కదనే అని చెప్పేసి ఆనంద కాళ్ళని విరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం కాంచన, మీకు దండం పెడతా వదిన గారు, నా కూతురు చావగొడతావా ఏంటి? మీరు చేసిన పాపానికి చావు మీకు ఊరికేనే వెతుక్కుంటూ రాదు, ఇంతకింత అనుభవించి ఇక ఆ ఉసురు ఊరికే వదలదు అని చెప్పేసి ఆనంద అంటుంది. ఇక్కడ కిచెన్లో అన్నీ అయిపోయిన తర్వాత వంట చేసి ఒక్కసారిగా కుప్పకూలుతుంది సౌమ్య. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ, చిన్న లైక్ చేయండి.